ఐరోపా దేశాలతో సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతుంది. నెదర్లాండ్స్ నుంచి స్వీడన్ చేరుకున్న ప్రధాని మోడీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్న మోడీ ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం, భవిష్యత్తు వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ చారిత్రాత్మక భేటీలో ఇరువురు నేతలు ఇండియా స్వీడన్ జాయింట్ యాక్షన్ ప్లాన్ 2026-30ను ఆమోదించారు. రానున్న 5 ఏళ్లలో రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, భద్రత రంగాల్లో సహకారాన్ని పటిష్టం చేసేందుకు ఈ ప్రణాళిక ఒక బలమైన పునాదిగా నిలుస్తుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. స్వీడన్ టూర్లో భాగంగా యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమావేశంలో మోడీ ప్రసంగించారు. స్వీడన్తో పాటు యూరప్ దేశాలతో భారతదేశానికి పెరుగుతున్న వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని గుర్తించి ప్రస్తావించారు. భారత్లో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను ఐరోపా పారిశ్రామికవేత్తలకు వివరించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వీడన్ ప్రధానితో భేటీపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధాని క్రిస్టర్సన్తో జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయనన్నారు. ఇరు దేశాల బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లేందుకు స్వీడన్ అంగీకరించినట్లు చెప్పారు. వాణిజ్యం, రక్షణ, ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాతావరణ మార్పులు తదితర అంశాలపై ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చించినట్లు మోడీ స్పష్టం చేశారు. మోడీ దార్శనికత, నాయకత్వం ఇరు దేశాల సంబంధాల్లో అసాధారణ కృషిని గుర్తిస్తూ స్వీడన్ ప్రభుత్వం మోడీకి ప్రతిష్టాత్మక రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్, గ్రాండ్ క్రాస్ పురస్కారాన్ని అందజేసింది. యువరాణి విక్టోరియా నుంచి ఆయన పురస్కారం అందుకున్నారు. రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి ఆసియా దేశ నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీ రికార్డు సృష్టించారు. ఈ గౌరవం కేవలం తన ఒక్కడికే చెందింది కాదని, దీనిని 140 కోట్ల మంది భారత ప్రజలకు, భారత్ స్వీడన్ దేశాల మధ్య దృఢమైన స్నేహ బంధానికి అంకితం ఇస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ రాయల్ ఆర్డర్ను స్వీడన్ రాజు కుటుంబం 18వ శతాబ్దంలో ప్రారంభించింది. స్వీడన్ జాతీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా విశేష కృషి చేసిన వారికి దీనిని అందిస్తున్నారు. మోడీ ఇప్పటి వరకు ఇలాంటి 31 పురస్కారాలను విదేశాల్లో అందుకున్నారు. వచ్చే నెలలోనే ఏపీ మరో కొత్త రికార్డుకు సిద్ధమవుతుంది. ఇక అప్డేట్స్